ఆ కార్యక్రమం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు గవర్నమెంట్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది ఆల్మోస్ట్ 3వసారి మనం వాహన మిత్ర బెనిఫిషరీస్ కి 10,000 రూపాయలు వాళ్ళకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఫిట్నెస్ టోటల్ దేశం మొత్తం చూస్తే కనుక ఓన్లీ అంటే అట్లీస్ట్ ఒకే ఒక్క స్టేట్ లో అది ఓన్లీ కరోనాను దృష్టిలో పెట్టుకుని కొంత అడ్హాక్ అమౌంట్ గా ఇవ్వడం తప్ప ఇలాంటి స్కీము ఈ డ్రైవర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ యొక్క ఫ్యామిలీస్ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది ఎక్కడా లేదు. తమరి ఆధ్వర్యంలో కరోనాలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 3వ సంవత్సరం ఈసారి 20,000 ఆల్రెడీ బెనిఫిషరీస్ కి అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం 10,000 రూపాయలు కూడా ఇప్పుడు ఈ రోజు మీరు ఇస్తున్నారు. ఇందులో మనం ప్రాసెస్ ఫాలో అయింది సార్. ఓన్లీ ఒక 4 లిస్టులు మనం ప్రతి సెక్రటేరియట్ కి విలేజ్ సెక్రటేరియట్ వాట్సాప్ ఇన్ఎలిజిబుల్ తీసివేసిన తర్వాత ఎలిజిబుల్ అప్లికెంట్స్ లిస్ట్ అంతా కూడా ప్రతి వార్డ్ సెక్రటేరియట్ అలాగే విలేజ్ సెక్రటేరియట్ వాళ్ళ లాగిన్ లో ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారని అంటున్నామో ఆ లిస్ట్ కూడా కన్ఫర్మేషన్ కోసం లిస్ట్ పంపించడం జరిగింది. అది కాకుండా కొత్తగా వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళ లిస్టు అలాగే ఎవరి పేరు మీద ఏదైతే వెహికల్స్ ట్రాన్స్ఫర్ అయినాయో అలా ఓన్లీ మన వెల్ఫేర్ స్కీమ్స్ లో ఏదైతే ఇన్ఎలిజిబిలిటీ కండిషన్స్ కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి అవ్వకూడదు, జిఎస్టిఎన్ నెంబర్ ఉండకూడదు. ఎలిజిబుల్ ఫర్దర్ గా ఏదైనా అప్లికేషన్స్ వచ్చినా వాళ్ళ ఎలిజిబిలిటీ అర్హత వెరిఫై చేసి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అడుగు ముందుకేస్తే వెనుదిరగని ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 2 ఏళ్ల పరిపాలనలో వరుసగా 3వసారి అమలవుతుంది ఈ సంక్షేమ పథకం. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 50,000 రూపాయల ఆర్థిక సాయం. అటు కరోనా కఠిన కాలం కావడం, ఇటు రిపేర్లు, ఫిట్నెస్, రోడ్ ట్యాక్సులు కట్టలేక మన డ్రైవర్లు అవస్థలు పడడం గుర్తించిన మన జగనన్న 2వ విడత 4 నెలల ముందే ఈ సంక్షేమ పథకం అందజేత వాహన సంక్షేమ క్యాలెండర్ లో ప్రకటించిన దాని ప్రకారం 3వ విడత జూలైలో ఇవ్వాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వారు పడుతున్న కష్ట నష్టాలను గమనించి జూన్ లోనే తీసుకుండడం గుర్తించాల్సిన ఆటో కూడా 200-300 ఈ కరోనా టైంలో రావట్లేదు. అందుకని ఆయన చాలా మాకు మంచి పనిగా కలిసి మమ్మల్ని ఆదుకుంటున్నాం కనుక ఆయన చాలా కృతజ్ఞతలు ఇచ్చి మేము ఆయన పూలాభిషేకం చేయాలని కోరుకుంటున్నాం సార్. 2 సంవత్సరాలు మాకు 10,000 చొప్పున వాళ్ళడానికి పిల్లలు లేని పరిస్థితిలో ఈ 10,000 వేయడం వల్ల మాకు జీవనోపాధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రాష్ట్రంలోని ప్రతి చోట ఆదాయం కడుతున్న వారు ఈ మాట ఇవ్వడం జరిగింది. రిపేర్ల కోసం కానీ లేదా ఫిట్నెస్ సర్టిఫికేట్ అప్పుడు ప్రతి బండి దాన్ని రిపేర్ చేయాలి కాబట్టి దానికోసం ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న అవసరాల కోసం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక బాధల్ని తక్కువ నిలబడటానికి డబ్బులు వడ్డీకి తగ్గకుండా ఉంటారని ఆ రోజు ఆయన మనసులో అనిపించి ఆయన మాట చెప్పారు. ఇచ్చిన మాట మేరకు అక్టోబర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అక్టోబర్ 4వ తారీఖున ఎక్కడైతే మాట ఇచ్చారో అదే ఊర్లో ఈ స్కీమ్ ని లాంచ్ చేసి 2019 అక్టోబర్ 4వ తారీఖున మొదటి విడతగా ఈ పథకాన్ని ఆటో డ్రైవర్లు అంటే ఓనర్ కమ్ డ్రైవర్లందరికీ కూడా 10,000 రూపాయలు స్కీమ్ ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ 2వ సంవత్సరం 2020లో కోవిడ్ బాధలు ఉన్నాయి, ఆటోలు తిరగట్లేదు, ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, జీవనం కష్టంగా ఉంటుందనే పరిస్థితిలో ముందైతే దేనికన్నా కానీ ముందైతే వాళ్ళ ఇంటికి వ్యవసాయంగా వస్తుందని చెప్పే ఆలోచనతో 4 నెలల ముందుగానే జూన్ 4వ తారీఖున మరో 2వ విడత ఈ స్కీమ్ ని అమలు చేయడం 10,000 రూపాయలు ప్రతి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్కి ముఖ్యమంత్రి గారు అందజేయడం జరిగింది. మళ్ళీ 2వ విడత కరోనా వచ్చింది. మళ్ళీ ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఆయన ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి
పెద్ద మనసుతో ఒక నెల మామూలుగా అయితే మనం దీన్ని జూన్లో అనుకున్నది క్యాలెండర్, కానీ దాన్ని మళ్ళీ జూలై అనుకున్నది దాన్ని జూన్లోనే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేస్తూ మళ్ళీ ఎక్కడ పారదర్శక అంటే 2,48,468 మందిని ఎవరు వేలెత్తి చూపించకుండా డబ్బున్నోడికి ఇచ్చారని, లేకపోతే ఆటో లేకుండా ఇచ్చారని, ఎవరి రికమెండేషన్లు కానీ ఎటువంటి లేకుండా ఈరోజు అత్యంత పారదర్శకంగా దేశంలో ఏ స్కీమ్ అమలు చేసినా కూడా అత్యంత పారదర్శకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి తీసుకున్నటువంటి ప్రామాణికాలు కానీ పద్ధతి కానీ గొప్పగా అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ ఈ 2,48,468 మందిలో 2,17,086 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ కార్మికులందరూ కూడా ఉండటం అనేది తద్వారా ఈ వృత్తి మీద సమాజంలో పేదరికం ఉన్నవారు ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి వారు 2,48,000లో 2,17,000 మంది ఆ వర్గాల నుంచి ఉంటే 26,397 మంది కాపు వర్గాన్ని నుంచి ఈ ఆటో వృత్తిలో కోలే వృత్తిలో ఉన్నారు. మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తులకు రావాలి. ఇక్కడ భర్త ఆరోగ్య పరిస్థితులు క్షీణించినప్పుడు ఆ కుటుంబ బాధ్యతని ఆ మహిళలే భుజానికి ఎత్తుకుని వాళ్ళ ఆటోని తోలేవాళ్ళు సుమారుగా 100ల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. అలాగే వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా విజయవాడ నుంచి ఒకరు, గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు వచ్చారు. ఇది గొప్ప పరిణామం, శుభ పరిణామం. మే 14, 2018 ఆ ఏలూరు సభలో ఒక మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఆ రోజు నా దగ్గరికి వచ్చిన ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వం పోతే ఆటో తిరగలేదు, రోజుకు పెనాల్టీ 50 రూపాయలు వేస్తా ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక ఇన్సూరెన్స్కి 25 రూపాయల దగ్గర అవుతా ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి అంటే రిపేర్ చేయించాలి, అన్నీ కలిపి దాదాపుగా 10,000 రూపాయలు నాకు ఖర్చు అవుతా ఉంది. ఒకేసారి 10,000 రూపాయలు డబ్బులు బట్టి కట్టాలి అని అంటే అప్పు తీసుకురావడం తప్ప నుంచి వేరే గత్యంతరం లేని పరిస్థితి మాకు అని చెప్పిన మాటల దృష్ట్యా ఆ రోజు ఏలూరు సభలో మాట్లాడడం, మాటిచ్చిన తర్వాత వరుసగా 3వ ఏడాది ఈరోజు వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ వాహన మిత్ర సహాయాన్ని ఈరోజు నేరుగా బటన్ నొక్కి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు పథకం ఎంత మంచి చేస్తా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే ఇందులో దాదాపుగా 84% మంది, అంటే ఈ 2,48,024 నిజంగా ప్రభుత్వాలు మన కళ్ళ ఎదుటనే మార్చే అవకాశం దేవుడు ఇచ్చినందుకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు నా అన్నచంద్రులతో సంతోషాన్ని పాల్గొంచుకోవాలి. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఇలా ఆటోలు, ట్యాక్సీలు నడిపే అన్నములకు, అక్కచెల్లెములకు వీళ్ళ గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని చెప్పి చేసిన ప్రభుత్వాలు ఎక్కడా లేదు దేశంలో. ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా ప్రతి అన్నతమ్ముడిగా, ప్రతి తమ్ముడికి అన్నగా, ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తాం. దీనివల్ల ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, దీనివల్ల బండ్లు రిపేర్లు చేయించుకుంటారు, దీనివల్ల ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఆటో డ్రైవర్లే కాకుండా ఆటోలతోనే నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెములే కాకుండా ఆ ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. దీనివల్ల ఇలా అన్ని మిగిలిపోతే మీరు మీ వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్ళి పథకంలో అర్హతల గురించి తెలుసుకొని అర్హులైతే దరఖాస్తు కూడా చేసుకోండి.
వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు పూర్తిగా అన్ని రకాలుగా కూడా సహకారం అందిస్తారు. అనంతరంకి తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒక 4 రోజుల పాటు టైం కూడా ఇస్తాను. विजय कुमार